150 దినార్లు కడితే విజిట్ వీసాని వర్క్ వీసాగా మార్చుకోవచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, ముఖ్యంగా టిక్టాక్లో చాలా వైరల్ అయినాయి. అందరూ ఏమనుకున్నారంటే విజిట్ వీసా మీద కువైట్కి వచ్చేసి వర్క్ వీసాగా మార్చుకోవచ్చు, ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే రూల్స్ అయితే తెలిసినాయి అనమాట. ఎలాంటి విజిట్ వీసా మీద కువైట్కి వచ్చిన వాళ్ళు వర్క్ పర్మిట్కి మార్చుకోవచ్చు, ఎలాంటి వాళ్ళకి మారవు అని ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి క్లియర్గా రూల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బట్టి మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఫ్యామిలీ విజిట్ వీసా తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడేదానికి ఈ వీడియో అయితే చేస్తాను. వీడియోని చూడండి క్లియర్గా. చూసిన తర్వాత ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద ఉన్న ఆ లింక్ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీ విజిట్ వీసా మీద కువైట్కి వచ్చి ఉన్నారో అలాంటి వాళ్ళు వర్క్ వీసాకి మార్చుకునేదానికి అవకాశం ఉందా లేదా? నార్మల్గా అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఫ్యామిలీ విజిట్ వీసా తీసుకొని ఎవరైతే కువైట్కి వచ్చి ఉంటారో వాళ్ళు వర్క్ వీసా అంటే 18 నెంబర్ వీసా పనిచేయడానికి మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు ఫ్యామిలీ విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు వర్క్ వీసాకు మార్చుకోవడానికి లేదు. వాళ్ళని ఫ్యామిలీ అకామా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? వాళ్ళ శాలరీ అనేది 800 దినార్లు ఉండాలి. అప్పుడే వాళ్ళని విజిట్ వీసా నుంచి ఫ్యామిలీ వీసాగా మార్చుకునేదానికి అవకాశం ఉంది, లేదంటే కుదరదు అనమాట. ఇప్పుడు ఎలాంటి విజిట్ వీసాలు తీసుకొని కువైట్కి వచ్చిన వాళ్ళు వర్క్ వీసాగా మార్చుకునే అవకాశం ఉంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు వర్క్ వీసాగా మార్చుకోవచ్చు అన్నారు కదా అని. అవును, విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు వర్క్ వీసాగా మార్చుకోవచ్చు, అందరూ కాదు, కొంతమందికి మాత్రమే ఆ యాక్సెస్ అనేది ఉంది. అందులో కువైట్ గవర్నమెంట్ ద్వారా విజిట్ వీసా ద్వారా వచ్చిన వాళ్ళు మార్చుకోవచ్చు. దాంట్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి విజిట్ వీసాని వర్క్ వీసాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా రివ్యూ చేసి నిజంగానే ఇతనికి స్కిల్స్ ఉన్నాయా లేదా చూసిన తర్వాతే మారతాయి. అలా అని చెప్పి అందరికీ మారతాయని లేదు. ముఖ్యంగా ఈ వీడియో చేయడం మెయిన్ కారణం ఏంటంటే ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో ఫ్యామిలీని విజిట్ వీసా మీద తీసుకో ఉంటారు. ఎందుకంటే 800 అకామా లేదు కాబట్టి వాళ్ళు తీసుకో ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారంటే 150 దినార్లు కట్టేస్తే మన ఫ్యామిలీని అట్లా వర్క్ లేక్ కానీ లేదంటే ఫ్యామిలీ నెంబర్ లేక్ కానీ మార్చుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో చాలా మంది ఉంటారనమాట. వాళ్ళని మోసం చేయడానికి చాలా మంది ఇప్పుడు తయారైనారు ఈ న్యూస్ వచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేసి మోసపోవద్దు అనమాట. ఈజీగా అయితే విజిట్ వీసాలు ఫ్యామిలీలోకి మారడం కానీ లేదా వర్క్ వీసాలోకి మారడం కానీ అంత ఈజీ కాదనమాట. ఈ రూల్స్ అని చూసుకున్న తర్వాత మీరు ప్రయత్నాలు అయితే చేయండి. ఊటినే డబ్బులు ఇచ్చేసి మోసపోయి బాధపడద్దు. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యడానికి ట్రై చేయండి.